మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో ఆరుద్ర నక్షత్రం గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. దీని ప్రత్యేకతలు ఏంటి, ఓవరాల్ నక్షత్రం గురించి గురుగారు మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేసాం గురుగారు. దీనిలో భాగంగా ఈ రోజు మనం ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నక్షత్రంలో జన్మించిన వారి లైఫ్ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్గా లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం అనగానే మనకి గుర్తొచ్చేది, ముందు అందరిలో కొంతమేర చూసేది ఏంటంటే నామ నక్షత్రాలు చాలామందికి ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నామ నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం అంటే మామూలుగా ఏంటంటే కా, కీ, కు, చు ఇలా ఉంటుంది అన్నమాట. దాంట్లో నువ్వు రెండోది ఏంటంటే చా, చీ, చు ఇలా 2 లెటర్స్ కూడా దాంట్లో నేమ్స్ కింద వస్తాయి ఆరుద్ర నక్షత్రం. ఇందులో 4 పాదాలు కూడా మిథున రాశి కింద వస్తాయి. దాంతోపాటు మొదటి 2-3 పాదాలు కూడా ఇబ్బంది లేదు. 4వ పాదంలో జన్మించిన వారికి తండ్రికి కొంచెం గండం కనిపిస్తూ ఉంది. కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారాలు బిడ్డ పుట్టగానే వారు జాతకం రాసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ చూసుకుంటే 6 మాసాల లోపు కనుక దానికి కొన్ని దానాలు ఉంటాయి. దానికి కొన్ని యోగాల్లో చేసేటువంటి దానికి ధర్మాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవన్నీ ఉంటాయి. దాన ధర్మాలు చేసుకుంటే ఆ దోషం పోతుంది. కాబట్టి ఇక్కడ తల్లి దోషం ఉంది 4వ పాదంలో పుట్టిన వారికి మాత్రమే. అది పోవాలి అంటే కనుక నవగ్రహాలకి శాంతి పూజ అని చేయాలి. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేరెంట్స్కి పుట్టినప్పుడు పిల్లలకు తెలియదు కదా, కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఆ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టి ఉంటే కనుక, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం పుట్టి ఉంటే తల్లికి దోషం ఉంటుంది. కాబట్టి అక్కడ నవగ్రహ శాంతి పూజ, నవగ్రహ శాంతికి పూజతో పాటు నవగ్రహ హోమం కూడా చేయించుకుంటే మంచిది. దానితో పాటు దానం కూడా తీసుకుంటారు. గోదానం, భూదానం, వస్త్రదానం, అలాగా అన్ని దానాలతో పాటు తల్లి దానానికి ఒకటి ఉంటుంది. బియ్యము అవి చేసేసి పసుపు కొమ్ములతో చేసేయడం దానం ఒకటి ఉంటుంది. అది అక్కడ బ్రాహ్మత్వం చేస్తారు కాబట్టి అలాంటి దానం చేస్తే ఆ దోషానికి పరిహారం అవుతుంది. ముఖ్యంగా నా భాషలో నేను చెప్పేటువంటి దానం ఒకటి ఉంది. అదేంటంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చీరలు వాడిని ఉంటాయి. ఆ చీరలు ఒక 3 తీసుకొని ఎవరైనా పేదవారు ఆలయాల వద్ద ఉంటారు, వారికి బుడ్డ జన్మించగానే 6 మాసాల తర్వాత ఇద్దరు కూడా వెళ్ళి, పాప, తండ్రి, అదే బేబీ, తల్లి, తండ్రి ముగ్గురు కూడా వెళ్ళి అక్కడ పేదవారికి ఈవిడ కట్టుకొని వదిలేసినటువంటి చీరలు ఏదైనా ఉంటే, చీరలతో పాటు బ్లౌజెస్ ఉంటే తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చేయాలి. అవి ఇస్తే ఈ తల్లికి ఉన్నటువంటి గండం, దోషం పోతుంది. ఇది నా వరకు చెప్పుకునేది ఇది. అలానే ఇకపోతే ఈ 4 పాదాలు ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉందో దీనికి అధిపతి రుద్రుడు అంటే శివుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి నక్షత్రం ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం. దీనితో పాటు ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు ఎవరెవరిని పెళ్లి చేసుకోవచ్చు, ముఖ్యంగా వీరి గుణగణాలు చెప్దాం. వీరు అసలు ఎవరెవరిని పెళ్లి చేసుకోవచ్చు, అసలు వీరి పెళ్ళి అవుతుందా కాదా, పెళ్ళి అవ్వకపోతే అవ్వదు, పెళ్ళి అయితే త్వరగా అవుతుంది. వీళ్ళకి ఏంటంటే 18 సంవత్సరాలు దాటగానే 25 సంవత్సరాల లోపు చాలామందికి పెళ్ళి అవుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి త్వరగా పెళ్ళి అయిపోద్ది. ఎవరైనా ఇళ్లలాగానే చుట్టాలగానే పెళ్ళి త్వరగా అయింది, చిన్న ఏజ్లోనే పెళ్ళి అయింది అంటే వాళ్ళు ఆరుద్ర నక్షత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోద్ది. రెండోది, పెళ్ళి అవ్వలేదంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ఇక సెకండ్ ఎండింగ్స్లోనే వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది. ఈ మధ్యకాలంలో వారికి పెళ్ళి అనేది అవ్వదు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇకపోతే వీరు ఏ రాసుల వారిని పెళ్లి చేసుకోవచ్చు, నక్షత్ర వారిని అంటే అక్కడ చూసుకుంటే మనకి చాలా వస్తాయి. రాసుల వారిగా అంటే 3 నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. కాబట్టి రాసుల వారిగా చెప్పుకుంటే చేసేవారికి ఇచ్చేవారికి ఈజీగా ఉంటుంది, సంబంధాలు కుదురుతాయి. కాబట్టి రాసుల వారిగా తీసుకుంటున్నాం. ఈ ఆరుద్ర నక్షత్రం వీరు కన్యారాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మధ్యస్థగా ఉండేది మేషరాశి. ఈ మేషరాశిని వారు కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు మధ్యస్థగా. ఇక సంబంధాలు కుదరట్లేదు అనుకుంటే మాత్రమే చేసుకోవాలి, లేకుంటే మేషరాశి అనేది ఎక్స్క్యూజ్, అంతే, అది ఆప్షనబుల్గా మాత్రమే ఉంటుంది. అయితే వీటితో పాటు ఇకపోతే వీరికి గుణగణాలు, అసలు ఆరుద్ర నక్షత్రానికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, వీరికి ఏముంటాయంటే ఆరుద్ర అంటే రుద్ర తాండవం ఏం చేస్తాడంటే ఎవరైనా ఏమైనా వీరిని చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఏంటంటే
కోపదాయకతనం ఎక్కువ ఉంటుంది, చలాకితనం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా వీరు మరో బ్రహ్మ అంటారు చూసారా, వీరు సొంతగా ఏదోటి సృష్టించాలి, సొంతగా ఏదోటి తయారు చేయాలి, సొంతగా ఏదోటి నేను నేర్చుకోవాలి అనే ఉంటారు. చదువు మీద జాస్ కన్నా వేరే వాటి మీద జాస్ ఎక్కువ ఉంటుంది. అంటే చెడు వ్యసనాలకు కాదు, ఏదో ఒక వృత్తి ఎంచుకుంటారు వీరు. కొత్తదనానికి నిదర్శనంగా ఇప్పుడు మనం ఇన్ని రకాల వస్తువులు, రోజుకి ఎన్నో రకాల వస్తువులు వస్తున్నాయి కొత్తవి అన్నీను. అవన్నీ కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేసినవని కాదు, ఆ నక్షత్రం వాళ్ళకి మూలంగా ఉంటారు వీరు. ఇవి రోజు మనకి మేటా అంటున్నాం, ఏ అంటున్నాం, ఇవన్నీ కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సృష్టించబడ్డాయి కాబట్టి ఇలా ఉంటున్నాయి. మనకి ఏదైనా కార్లు కనిపెట్టాలన్నా, బైకులు కనిపెట్టాలన్నా, ఏదైనా కొత్త రకమైన వస్తువు కనిపెట్టాలంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే వీరు స్టాటిస్టిక్స్, కోడింగ్ లాంటి వాటిల్లో వీళ్ళు ముందు చూపుగా ఉంటారనమాట. ఏదైనా కొత్తగా క్రియేటివిటీ బాగా చేస్తారు. దాంతోపాటు ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి ఉన్నది, అది ఏంటంటే మాట పడరు. మాట పడే తత్వం వీరికి కాదు, ఎక్కడ దాకైనా వెళ్తారు వీరు. వీరిని కదిలిచ్చారా, వీరిని గెలికారంటే, తెలుగు భాషలో వీరిని గెలికారంటే ఎక్కడి వరకైనా వెళ్తారు వీళ్ళు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచితనంతో వస్తే వీరంత మంచోళ్ళు లేరు. వీరు ఏదైనా సరే ఎట్లా అంటే, వారు ఏదైనా తింటున్నారంటే ఎవరన్నా వచ్చారు అంటే తినేది కూడా పెడతారు. అంత మంచి స్వభావం కలవారు, మాట పడరు. వాళ్ళని ఎవరైనా అన్నారా అక్కడ వాళ్ళని తాట తీసే ఉంటారు, ఎలా కావాలంటే అలా తీస్తారు. అందుకని వీరు మాట పడరు, చాకచక్యంగా ఉంటారు. వీరు నమ్మక ద్రోహం లాంటి, మోసాలు లాంటి తట్టుకోలేరు. వీరి నెత్తిన ఎవరైనా చేయబెడుతున్నారన్నా, వీరిని ఎవరైనా అబద్ధం ఆడారన్నా, వీరిని ఎవరైనా మోసం చేస్తున్నారన్నా, ఇబ్బంది పెట్టారన్నా తట్టుకోలేరు. వీరికి శత్రువులు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారన్నా తట్టుకోలేరు. ఎవరో మిమ్మల్ని అన్నారన్నా కూడా తట్టుకోలేరు. వీరు నరనరాలు పీక్కుంటారు అన్నమాట, గుంజేస్తారు. అస్సలు వీరు వల్లే కాదు, పోయి అడిగి మాట్లాడేదాకా వీరు అసలు ఆగరు. అలాంటి రౌద్రంతో ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళలో మంచితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే జాలిగుణం. ఎవరికైనా సహాయం కావాలని అడిగితే సహాయం అనగానే సహాయం చేస్తారు. రెండో మాట కూడా రానిరు. వీరికి ఏది ఉంటే అది కన్నుల దానకన్నులు అనమాట, దానకన్నుడు అంటారు కదా, అలానే వీళ్ళు కూడా దానం ఇచ్చుకుంటూ పోతాడు. కుచేరుడు కృష్ణుడు ఎలా ఉంటారో అదేవిధంగా వీరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎవరైనా పేదవారైనా పెద్దవారైనా సరే వీరు స్వయంగా డబ్బులు పెట్టి, లేదా వీరు స్వయంగా పెట్టిందే వారికి పెట్టాలి తప్పితే వారు పెడితే వీరు తీసుకోరు. అంటే ఎప్పుడైనా మాట అంటే వీరు పడాల్సి వస్తుందని చెప్పి వీరే పెడుతూ ఉంటారు. కాబట్టి వీరి నక్షత్రంతో పాటు వీరి గుణగణాలు కూడా చాలా గొప్పవి, స్థాయికి తగ్గడవి కాదు. కాబట్టి వీరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, వీరితో సన్నిహితం చేయాలన్నా, వీరితో రిలేషన్షిప్ చేయాలన్నా, వీరితో మ్యారేజ్ అవ్వాలన్నా వారు ఎవరు కూడా వీరికి తగ్గటువంటి స్థాయిలో ఉండలేరు. ఎవరు కూడా ఉంటారండి ఆ స్థాయిలో. ఎవరికైనా ఆశ పుట్టింది, ఎవరికైనా అవకాశం చూపించారంటే అలా పరిగెత్తుకుపోతారు. కానీ వీరు అలానే ఉండిపోతారు. కాబట్టి వీరి స్థాయి తగ్గట్టుగానే వీరి వ్యవహారం కూడా వంటా ఉంది. కానీ వీరి దగ్గర ఏ డబ్బు, ఏ హోదా లేకపోయినా వీరికి ఉండేటువంటి గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్నీ ఉంటాయి వీరికి. పెద్ద మనిషి తరహాగా వీరు వ్యవహరిస్తారు. అవసరమైతే ఎక్కడ దాకైనా వీరు చాకచక్యంగా వెళ్ళేదానికి ఉంటుంది, చొరవుగా చూపించుకునే దానికి ఉంటుంది. ఇకపోతే వీరు మిలిటరీ లాంటి రంగాల్లో, పోలీసు లాంటి రంగాల్లో శాసించేటువంటి, అంటే ఎక్కడైనా శాసిస్తూ ఉంటారు, అలాంటి రంగాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. ఇకపోతే వీరికి ఇంకా కూడా వీరికి ఏంటంటే అన్ని రకాల పనులు కూడా వీరు చేయగలుగుతారు. మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ అన్ని రకాలు వీరు చేయగలుగుతారు. కాబట్టి ఆ రంగాల్లో వీళ్ళు కూడా రాణిస్తారు. ఇక వీరి గుణగణాలు అయితే మనం విన్నాం. కాబట్టి వీరికి కూడా శత్రువులు ఉంటారు. అది ఎలాగా అంటే, ఎవరైనా సరే మాట్లాడుకుంటే కొట్టడమంటారు. కానీ వీరు ఏంటంటే ఎవరైనా మాట్లాడితే వీళ్ళు కొట్టొస్తారు, మాట్లాడితే మాట్లాడరు, కొట్టొస్తారు. ఎందుకంటే అక్కడతో ఆ విషయాన్ని కట్ అయిపోవాలని చెప్పి కొట్టొస్తారు. ఒకసారి ప్రేమ కట్టైనా, ఆప్యాయత కట్టైనా, వీరి దగ్గర నుంచి మంచితనం అనేది కట్టైనా వారికి జీవితంలో మంచిగా పోయారు. ఉంటే ప్రేమగా ఉంటారు, లేదా వదిలేస్తారు. కాబట్టి వీరితో ఎదుటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో బాగుంటే వీళ్ళు అందరం ఎక్కిస్తారు ఎంతమందినైనా. కట్ అయిందా అంటే నరకం చూపిస్తారు. అలాంటి తత్వం ఉంటుంది. ఇకపోతే ఇంత తత్వం ఉన్న వాళ్ళు మరి భార్యాభర్తల దగ్గర అలా ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. వీరు ఖచ్చితంగా ఉంటారు కాబట్టే ఎక్కువ వీరితో ఎవరు మెలకుగా ఉండరు. ఇంకోరు చెప్పింది వీళ్ళు వినరు, మొండి. వీరి ఆలోచన వీరికే ఉంటుంది, వీరి తత్వం వీరికే ఉంటుంది. కానీ అందులో వాస్తవం ఉంటుంది, అది అందరికీ నచ్చదు. వీరి ఆలోచన, వీరి ఆచరణ వాస్తవం ఉంటుంది. కాకపోతే వీరికి కలిసి వచ్చేటువంటిది కొన్ని ఉన్నాయి. అవి వీరికి కలిసి వచ్చేటువంటి దశలు
ఏమి కలిసి వస్తాయంటే వీరికి కేతు దశ ఒకటి కలిసి వస్తుంది, అందులో రవి మహర్దశ కలిసి వస్తుంది, చంద్రుడిది కలిసి వస్తుంది. ఎందుకంటే మీనరాశిలో ఉన్నారు కాబట్టి చంద్రుడిది కూడా వీరికి కలిసి వస్తుంది. మరోటి బుధుని దశ మధ్యస్థంగా ఉంటుంది. బుధు దశలో వీరికి మోసపోయే తత్వం ఉంటుంది. బుధు దశలో ఎవరో తెలియని వ్యక్తి దగ్గర వీరు మోసపోతారు. అందుకని బుధ దర్శనం వేసేటప్పుడు వీరికి జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్ర ప్రకారంగా బుధ దశ వీరికి ఎప్పుడు వస్తుందంటే 16 నుంచి 25 లోపు వీరికి బుధ దశ అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అత్యద్భుతంగా వీరికి కలిసి వచ్చే దశ ఒకటి ఉంది, గురుదశ. ఈ గురుదశ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కాకపోతే వీరికి గురుదశ ఈ నక్షత్రం పాదాలను బట్టి 22 నుంచి 36 సంవత్సరాల లోపు వీరికి గురుదశ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే గురుదశ వచ్చిందో వీరికి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, పెళ్ళి అయిన తర్వాతే పిల్లలు పుడతారు, మంచి సంబంధాలు కుదురుతాయి, వీరికి అనుకోని అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ దశలు వీరికి యోగిస్తుంది. కానీ నిలదొక్కుంటే కనుక ఖచ్చితంగా నిలబడతారు. దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మళ్ళీ ఆ స్థితిలోనే ఉండిపోతారు, బడిపంతులాగా ఉండిపోతారు. కాబట్టి ఆ స్థితిగతుల్లో బుధ దశ గురుదశలో వీరు యోగిస్తుంది, బాగా రాణిస్తారు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ కూడా ఒకటి ఉండిద్ది. ఏమిటంటే వీరికి పచ్చ, గ్రీన్, అలానే ప్యారెట్ గ్రీన్, అలాంటి షేడ్స్ ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా వీరికి కాంబినేటెడ్, వీళ్ళకి కలిసి వస్తాయి బాగా. దానితో పాటు పంట భూములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కొన్ని రకాల పంటలు, బియ్యం కావచ్చు, చిరుధాన్యాలు అంటారు, సజ్జలు, రాగులు, కొర్రలు, రొయ్యలు, జొన్నలు, ఇలాంటి పంటలు వీరికి చాకచక్యంగా ఉంటుంది. వీరు కౌలుకు తీసుకొని కూడా వేసుకున్న కూడా మంచి స్థాయిలో ఉంటారు. ఇక వీరికి మార్కెటింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, అలానే ఆన్లైన్ బిజినెసెస్, బెట్టింగ్లు కాకుండా ఆన్లైన్ బిజినెసెస్ కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. కూర్చుని దగ్గర డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే వీరు బయటికి వెళ్తే గొడవలు వచ్చేస్తాయి. ఎవరు నచ్చరు వీళ్ళకి, అంత ఈజీగా నచ్చరు ఎవరు వీళ్ళకి. ఏ నక్షత్రం వాళ్ళు నచ్చరు వీళ్ళకి. చూడటానికి అందరూ బాగుంటారు, అందరితో మంచిగా ఉంటారు, కానీ వీళ్ళ మనసుకు తగ్గట్టుగా ఎవరు నచ్చరు. నచ్చారు అంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు వీళ్ళు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళకి అంత స్వభావంగా నచ్చరు. కాబట్టి వీరు కూర్చుని దగ్గర డబ్బు సంపాదించడం ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భార్యను కూడా ప్రేమగా చూసుకుంటారు, భర్తను కూడా ప్రేమగా చూసుకుంటారు. వీరి దగ్గర మరో గుణం ఉంది. ప్రతి రాశిలోను, ప్రతి నక్షత్రంలోనూ మన కళ్ళు చెడ్డవి అంటారు. మన కళ్ళు చెడ్డవి ఎలానో వీరిలో కూడా కళ్ళు మంచివి అని చెప్పొచ్చు. ఎలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే దానికి కానీ, ఎలాంటి చెడు సావాసాలు పొందేదానికి కానీ వీరు దగ్గరికి అవ్వరు. ఎవరైనా వీరికి లైన్ వేసినా, ఎవరైనా వీరిని లాక్కోవాలని చూసినా వీరు అంత ఈజీగా మూడవరు. ఒకవేళ మూడయ్యారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. అలాగా చాకచక్యంగా వీరిని లాగేశారు అంటే ఖచ్చితంగా వీరిని ఏదో బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేసి వీరిని లాగుతారు. కాబట్టి వీరి నక్షత్రాన్ని తగ్గట్టుగా ఉన్నట్టయితే కనుక వీరెవ్వరికి లొంగరు. అలా లొంగారు అంటే ఖచ్చితంగా వెనక ఉన్నవారు జాగ్రత్త పడాలి. ఎందుకంటారేమో, అలాగా ఈ నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి భర్త ఉన్నారు. భర్త ఎవరితో చెడు సహవాసం పడుతున్నారు, భార్య ఉంది, భార్య పిల్లల్ని భర్తని వదిలిపెట్టి చెడు సహవాసం పడుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఆ నక్షత్రం వల్ల కాదండి. వాళ్ళు స్వతహాగా వెళ్ళరు. ఎదుటివారు ఏదో ఒక చెడు ప్రయత్నం చేసి లాగుంటారు. కాబట్టి మనము అది కూడా గమనించుకోవాలి. ఇక్కడ గమనించుకొని వారికి ఏం జరిగిందని చూయించుకోవాలి. అది మనకు కాదు. ఎక్కడైనా గురువు దగ్గరికి అయితే సంప్రదిస్తే అవుతుంది. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, చిన్నగానే ఉంది గురువుగారు, మరి సమస్య వస్తుంది, మీరు చెప్పినట్టు నాకు జాతకంలో జరగట్లేదు, మీరు చెప్పిన గుణాలన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా అంటే నిజంగానే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉండొచ్చు. దాని అన్నిటికీ కూడా మన దగ్గర అయితే కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అలా తెలియని వారు కూడా చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఖచ్చితమైనటువంటి గురువులు ఈ రోజులైతే కరువైపోయినారు. ఎక్కడైనా మంచి గురువుని సంప్రదిస్తే దాన్ని తగ్గటువంటి మార్గాలు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇకపోతే వీరేంటంటే జాబ్ ఉంటుంది. వీరు ఎలాంటి జాబులు చేస్తారంటే కొంచెం హార్డ్గా ఉండేటువంటి జాబులు చేస్తారు. అంటే పార్టీలో శ్రేణులందరినీ కలిపించడం, మీటింగ్లకి తీసుకురావడం, హెచ్ఆర్ లాంటి వాటిని, కోడింగ్ లాంటి వాటిలో చేసుకోవడం, అలానే మీటింగ్లు పెట్టడం లాంటివి, మోటివేషన్ క్లాసులు లాంటివి, అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగాల్లో వాటికి బాగా కలిసి వస్తుంది వీరికి. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకంటే బుధుని దశ బాగా కలిసి వస్తుంది వీరికి, గురువు కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి గురువు దశలో పెళ్ళి అవుతుంది, సెటిల్ అవుతారు. బుధుని దశలో అయితే రియల్ ఎస్టేట్ రంగం మీద అద్భుతంగా సెట్ అవుతారు వీరు. ఆకాశానికి అంత ఎత్తుకి ఎదిగిపోయేలా ఉంటుంది అన్నమాట. ఈరోజు కొంచెం కన్స్ట్రక్షన్స్ ఆకాశంలానే ఉంటాయి. ఆకాశం ఇక్కడ నుంచి చూస్తే ఆకాశం కనిపిస్తుంది, ఆ టచ్ అవుతుందా అని. అలాంటి కన్స్ట్రక్షన్ రంగాలు కూడా వీరికి ఉంటుంది. అలానే వీరు ఇంకొక అదృష్టం వీరికి అదృష్టం ఎక్కడ పడుతుందంటే దరిద్రం పడిన పడుతుంది. అదే అలా అంటారేమో, అంటే అందరికి దరిద్రం పడితే అనుభవించాలి, అలానే వీరికి అదృష్టం కూడా అనుభవించేలా ఉంటుంది. అది ఎక్కడ అంటే వీరికి విదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. ఆ రెండు కూడా వీరికి బుధుడు గురువు దశలోను
శుక్రుడి దశ అంతదశలో కూడా ఇవి నడుస్తాయి. ఇవన్నీ కూడా వీరికి కరెక్ట్గా పెళ్లి వయసుకు వచ్చే నాటికి ఈ దశలో వస్తాయి. వీరికి అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ ఉంటుంది. ఇక ఇవన్నీ అదృష్టమని చెప్పొచ్చు ఈ నక్షత్రం వారికి. ఇకపోతే వీరికి ఏదైనా చెడు జరుగుతుంది, ఇక ఆర్థికంగా నష్టపోతున్నారు, మా భర్త దూరం అవుతున్నారు, భార్య దూరం అవుతుంది, ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదు. ప్రతి నక్షత్రంలోనూ ఉంటాయి ఇవి. నక్షత్రాల బలం కాదు, నక్షత్రాలు గొప్పవి. ఏ నక్షత్రంలో పుట్టినా దోషాలుంటాయి, పరిహారాలు చేసుకోవచ్చు. కానీ కొన్ని ఉంటాయి చెడు. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, ఇలా కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యలు మనకంటూ పడని వారు, మన చుట్టూతో ఉండేటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, సేబ్లష్, చుట్టాలు, బంధువులు, ఇలాగ మనకి చాలామంది శత్రువులు ఉంటారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు అడగకుండా ఉండాలి, చేయించేస్తే అయిపోద్ది, మా అమ్మాయిని చేసుకున్నాడు, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, మా అల్లుడు మాకు కావాలి, మా కోడలు మాకు కావాలి, ఇలా చాలామంది ఉంటారు. మా భర్త నాతోనే ఉండాలి, నా భార్య నాతోనే ఉండాలి అని చెప్పేసి చాలామంది ఇంకొకరి మీద చెడు చేసే తత్వం ఎక్కువైపోయింది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళ మీద కూడా ఇలాంటి చెడు ఏమైనా జరిగి ఉండొచ్చు. దానివల్లనే లైఫ్లో మనం చెప్పింది జరగకుండా ఎదగకుండా ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా పోవాలంటే చిన్న చిన్న పరిహారాలతో కొన్ని మిశ్రమంగా పోతాయి. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు ఉంటుంది. అలాంటి వాటిలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఇక లేదు ముదిరిపోయింది అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి రావాల్సిందే, సంప్రదించాల్సిందే. అయితే దాంట్లో కొన్ని వస్తువులు ఏంటంటే ఇంటికి కూడా చేపిస్తారు కొన్ని. ఆ ఇంటికి చేపించేటప్పుడు ఇంట్లో ఉండలేము, అశాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, తినలేము, పనుకోలేము, అసలు ఇంట్లో ఉంటే చికా కనిపిస్తుంది, ఎప్పుడైనా బయట ఉండాలనిపిస్తుంది, ఇంటికే పోవద్దు తెలియదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంటికి ఏదైనా చేయించవచ్చు. అంటే ఇది అష్టదిబ్బందన ముడుపు ఉంటుంది. ఈ అష్టదిబ్బందన ముడుపు మంత్రం చేసి ఉంటుంది. 23 రకాల మూలికలు ఉంటాయి. మంత్రం చేసి ఉంటుంది. గ్రీన్ కలర్ క్లాత్లు వేసి కట్టాలి. సింహద్వారానికి కడితే కొన్ని రకాల ఇంటికి చేపించినటువంటి క్రియ ప్రక్రియలు, చెడు నెగిటివ్లు పోయేసి ఆరోగ్యంగా ఉండేదానికి, ఆహ్లాదకరంగా ఉండేదానికి తోడ్పడుతుంది. ఈ అష్టదిబ్బందన ముడుపు మన వద్ద లభిస్తుంది. ఇకపోతే మనుషులకు కూడా దిష్టి దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా పటాపంచలేదానికి మన దగ్గర ఆరావళి కాటుకని ఉంటుంది. ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుక ఆడవారే కాదు, పిల్లలే కాదు, పెద్దవారు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఆరావళి కాటుక తల మీద ఇట్లా ఊరికి జస్ట్ కొంచెం రాసుకోవచ్చు, అరికాలకి రాసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు. దానితో దిష్టి దోషాలే కాదు, మనకి ఏదైనా చెడు ప్రయత్నం జరిగినా కూడా ఇలా పటాపంచలైపోతుంది. ఇక పెద్దగా జరిగింది, అసలు అష్టదిబ్బందన అయిపోయింది అనుకుంటే ఇది అష్టదిబ్బందన యాంటీ హిప్నాటిజం మూలిక. ఇది భర్త దూరమైన, భార్య దూరమైన దగ్గర అవుతారు. ఇది అష్టదిబ్బందన మూలిక. మన ఒంటి మీద, బాడీ మీద ఎవరో కూర్చున్నట్టుగా, ఎవరో తన్నినట్టుగా, ఏదైనా నిద్ర పట్టకపోవడం ఉంటుంది కనుక వారందరూ కూడా ఈ అష్టదిబ్బందన మూలికని కాచి, నీళ్ళలో కాచి ఆ నీటితో స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఏదో దిగిపోయినట్టే ఉంటుంది దీంతో. అలానే మనకి మరి అన్నీ ఉన్నాయి, వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి మనకి. మరి వ్యాపార సంస్థల్లో కూడా ఇబ్బందులు కలుగుతుంటాయి కదా. ఎవరైనా బిజినెస్లు ఉంటాయి అందరికీ, అలాంటి బిజినెస్లు కూడా బాగుండాలి. బిజినెస్ మీద ఏ విధమైన చెడు ప్రయోగం జరగకూడదు. అంటే ఇది మనకి మాయాజల్. ఇది మనకి మాయాజల్ అనేది షాపులో వాలుకు తగిలించాలి. ఈ షాపులో వాలుకు తగిలించడంతో ఎలాంటి మన మీద చెడు ఏడుపున్నా, మన షాప్ మీద కళ్ళున్నా కూడా పటాపంచలైపోతాయి. అలానే ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఏదో అమ్మవారు నన్ను లేపుతుంది, పిలుస్తుంది, ఏదైనా దెయ్యం, భూతం, పిశాచి లాంటి ఇంట్లో ఉన్నాయి అంటే ఇది మనకి గుర్రపు నాడ. ఈ గుర్రపు నాడ ఇంటి లోపల భాగంలో తగిలించుకోవాలి. సింహద్వారానికి లోపల భాగం ఈ గుర్రపు నాడ తగిలించుకుంటే అలాంటి చెడు వ్యసనాలు కానీ, అలాంటి చెడు ప్రదేశాల్లో ఉంటే కూడా ఈ గుర్రపు నాడ తగిలించుకోవడం వల్ల చెడు మన ఇంట్లోకి రాదు. అలానే సెంటు. ఇది ఏదైనా మనకి పనులు అవ్వట్లేదు, డబ్బు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా వెనకే అవుతుంది, ఏ జాబు లేదు, నాకు స్ట్రెస్ అవుతుంది అనుకుంటే ఇది అత్తరు సెంట్ అనమాట. మనం మంత్రోచ్చారణ చేసింది ఇది. ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి సెంటు ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే బాడీకి కాదు, బాడీ స్ప్రే కాదు, సెంటు బట్టలకు రాసుకోవాలి. రాసుకుంటే వారికి అనుకున్న పనులతో ముందుకు వెళ్తారు. వీటన్నిటితో పాటు ఇంకా మరి మనకి దీక్ష తీసుకోవాలి, మాలతో కావాలి నాకు అనుకుంటే కనుక వారికి కూడా ఉంది. పెళ్ళయింది, ఎవరో మా ఇద్దరి మధ్య పొల్లేశారండి, అసలు మా గొడవలు అయితే ఉన్నాయి, ఇద్దరి మధ్య అన్యూన్యత లేదు, వైజయంతి మాల అసలు ఏ నక్షత్రం వారైనా వేసుకోవచ్చు. వైజయంతి మాల సీడిది. ఈ వైజయంతి మాల వేసుకోవడం వలన భార్యాభర్తల మధ్యన ఎన్ని గొడవలున్నా కోర్టు వరకు వెళ్ళినా కూడా దగ్గర అవుతారు. మంత్రోచ్చారణ చేసిస్తాం. ఈ వైజయంతి మాల అన్యోన్యమైన ప్రేమ, అనురాగ, ఆప్యాయతని కల్పిస్తుంది, స్ట్రెస్ ఫీల్ని తగ్గిస్తుంది. అలానే మనకి తులసి మాల. ఏదైనా దేవుని ధ్యానంలో ఉండాలి, నాకు అసలు ఏం అర్థం కావట్లా, పిచ్చికినట్టుంది, నాకు ఏదో దెయ్యం పట్టినట్టుంది, నాకు అసలు ఇడుపోవాల పాలు పోవట్లేదు అనుకుంటే తులసి మాల చాలా అదృష్టం. అమ్మవారు మనతో ఉన్నట్టేగా. ఈ తులసిమాల ధరిస్తే శక్తి పీఠాలు కూడా మనతో ఉన్నట్టే ఉంటాయి. ఈ తులసిమాల ధరించుకోవచ్చు. మనం మంత్రోచ్చారణ చేసిస్తాం. దాంతోపాటు స్ఫటిక. ఇది మనకి మైండ్ పరంగా, పిల్లల్లో ఎదుగుదల, పిల్లలైనా వేసుకోవచ్చు. పిల్లలు ఎదుగుదల, జ్ఞాపక శక్తి, వేరే చెడు అలవాట్లకు వెళ్తున్నారు, మరి ఏం చేయాలో అర్థం కాదు,
చెడు అలవాటుకు పడుతున్నారు. మరి మా పిల్లలను కాపాడుకోవాలి కదా, అంత పెంచాము, పోషించుకున్నాము, కన్నాము, మరి మా కళ్ళ ముందే పిల్లలు చెడిపోతుంటే ఎవరు ఓర్చుకోలేరు కదా. వారందరికీ కూడా పిల్లలకు ధరించుకోవచ్చు, పెద్దలు ధరించుకోవచ్చు. మా ఆయన ఇటు వెళ్ళిపోతున్నాడండి, మైండ్ పనిచేయట్లేదు, అప్పులు పాలైపోయినామండి, ఏం చేయాలి అర్థం కావట్లేదండి. ముందు మైండ్ బాగుండాలి, కాబట్టి మనం ఏం చేయగలుగుతాం. ఇది స్ఫటిక. ఈ స్ఫటికమాల ధరించడంలో ఈ చంద్రుడు సూర్యుడు రెండు దగ్గర చూడండి. ఇది రాగితో ఉంది. రాగి అంటే ఏంటి, మనకి చంద్రుడితో సూర్యుడితో సమానం, ఇది చంద్రుడితో సమానం. రెండు ఒక దగ్గర ఉంటే మన ఆరోగ్యంతో సమానం. రవిచంద్రుడు రెండు భాగంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే మన మైండ్ బాగుంటుంది, అన్నీ బాగుంటే డబ్బు వస్తుంది, మనం ఏదైనా చేస్తాం డబ్బు వస్తుంది. కాబట్టి ఈ స్ఫటిక అనేది చాలా ఒరిజినల్ ఉంటుంది. ఈ స్ఫటిక మాల చాలా దొరకట్లేదు ఇప్పుడు, ఒరిజినల్ మన దగ్గర లభ్యపడుతున్నాయి. ఇవన్నీ కూడా కాకుండా గురువుగారు మరి ఇవన్నీ బాగున్నాయి, మంత్రోచ్చారణ చేసి మీరు ఇస్తానంటున్నారు, మరి వీటితో పాటు మాకు ఇంకేదైనా చెడు అంటే ఇవన్నీ వాడిన తర్వాత చెడు అనేది అంత మంచిగా ఉంటుంది. మళ్ళీ మీ నక్షత్రానికి తగ్గట్టుగా ఎలా అయితే గుణగణాలు ఉన్నాయో అవే మీకు ఏర్పడతాయి. ఇంకా చెడు ఉందంటే గురువుగారు ఉన్నే ఉన్నారు, మీకు ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికైతే రెడీగా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికి కూడా వీటన్నిటితో పాటు లక్కీ నెంబర్ ఒకటి ఉంటుంది. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 7, 9. ఈ రెండు లక్కీ నెంబర్లు శివ భగవానుడికి ఆ లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. రుద్రునికి కూడా ఈ రెండు లక్కీ నెంబర్లుగా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఉంది, ఇది వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. అదృష్ట నెంబర్ అని చెప్పొచ్చు, లక్కీ నెంబర్ కాదు, అదృష్టం అని చెప్పొచ్చు. 1, ఈ 1వ నెంబరు వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. దాంతోపాటు వీరికి 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల అదృష్టాలు ఏ నక్షత్రం వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయి, మన నక్షత్రానికి తగ్గట్టు లేవు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సంప్రదిస్తే కనుక వారికి తగ్గటువంటిగా మెటీరియల్ కానీ వారికి తగ్గటువంటి పరిహార మార్గాలు కానీ చూపిస్తారు. ఇంకా వీరి కులదైవం ఇష్టదైవం ఉంటే కొలుసుకోవచ్చు. లేదు అంటే ఈ నక్షత్రానికి తగ్గటువంటి కులదైవంగా, ఈ నక్షత్రం తగ్గట్టుగా ఈ నక్షత్రానికి అధిపతి దైవం ఏదైనా ఉంది అంటే కనుక పార్వతి అమ్మవారు. పార్వతి అమ్మవారికి కుంకుమర్చన. పార్వతి అమ్మవారికి ఇష్టం ఏంటో తెలుసా? బట్టలు. పార్వతి అమ్మ అందరూ అనుకుంటారు ఏదేదో అని చెప్పేసి అని. పార్వతి అమ్మవారికి ఇష్టం బట్టలు. ఆవిడ ఎప్పుడు కూడా అలంకరణ చేసుకుంటే అందరూ లలిత అమ్మవారికి, దుర్గమ్మవారికి అలంకరణ ఉంటారు. పార్వతి అమ్మవారికి అలంకరణ చేస్తే మనకి పసుపు ఉంటుంది కదా, ఒరిజినల్ పసుపు తీసుకుని వెళ్ళి పార్వతి అమ్మవారికి పూజ చేయాలి. ఆ పూజ చేసి కుంకుమ పువ్వు, పసుపు పార్వతమ్మ వారికి సొంతం. కుంకుమ పువ్వు, పసుపు. అలానే బట్టలు. ఈ బట్టలు కూడా పార్వతమ్మ వారికి ఇష్టమైన కలర్ ఎరుపు, బ్లూ. ఈ 2 కలర్స్ పార్వతమ్మ వారికి ఇష్టం. వీటితో తీసుకెళ్లి పార్వతమ్మ వారికి పూజ చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా, ఆరాధిస్తే కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. మీకు జరిగినటువంటి చెడు కూడా సగపాలంగా తీసేసేదానికి ఉంటుంది. ముఖ్యంగా పార్వతమ్మ వారు ఏం చేస్తారంటే లైఫ్ టర్న్ చేస్తారు. అంటే పెళ్లి కావట్లేదు, పెళ్లి చేస్తారు, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టిస్తారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. అట్లాగా లైఫ్ని మనకి బిజీ చేస్తారు. అందులో ఒక అమ్మవారు పార్వతీదేవి. ఈ పార్వతి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలవడంతో ఖచ్చితంగా ఈ నక్షత్రం వారికి అయితే అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలు తెచ్చి కాదు, రుద్రాభిషేకం అంటే రుద్రుడు అని ఉంటాడు. శివాలయాల్లో రుద్రుడు అని ఉంటాడు, అక్కడ అభిషేకం చేసుకుంటే వీరికి అదృష్టం అనేది ఉంటుంది. లేదు అంటే నమ్మక చమకం అని ఉంటుంది. ఆ నమ్మక చమకం కూడా పఠించాలి లేదా వినాలి. వీరికి అదృష్టం అనేది ఇవే. ఎప్పుడు కూడా విభూతి ధారణ చేసుకోవాలి. వీరికి ఇష్టంగా ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళంత అదృష్టం ఎవ్వరికి లేరురా అనిపిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవితకాలం కూడా అనుభవిస్తారు. జీవితం ఉన్నంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని జీవితకాలం అనుభవిస్తారు. ఇదే వీరికి సత్యం. ఈ రెమెడీస్కి, ఈ పరిహారాలకి గురువు గారికి ఎంతనే ఇవ్వచ్చు, ఒక లెక్క లేదనమాట. ఈ రకంగా చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఏ గురుగారి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, అదృష్టవంతులు అవుతారు. ఓకే, ఓవరాల్గా ఆరుద్ర నక్షత్రం గురించి, ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కావచ్చు, చేసుకోవాల్సిన జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.